ఎందుకంటే అధికారం కోల్పోద్దని కూడా ఏ రోజు ఆలోచించలే వాళ్ళు. ఇప్పుడు అధికారం కోల్పోవడమే కాకుండా 2.5 సంవత్సరాల పాలన మీద ప్రజల మధ్యనకే వెళ్ళి ప్రగతి గురించి మాట్లాడుతుర్రన్న ఒక ఆవేదనను వాళ్ళు ఈరోజు ఏం చేయలేదు ఈ ప్రభుత్వం, ఇది కేవలం టైం పాస్ కోసమే చేస్తుర్రు. వీళ్ళు గత 2.5 సంవత్సరాల పాలన మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది, కానీ వీళ్ళు 99 రోజుల కార్యక్రమం తీసుకొని ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారని చెప్పి హరీష్ రావు గారు అంటారు. హరీష్ రావు గారు నేను ఒకటే చెప్తున్నా, మేము ప్రగతి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. మీరు గతంలో ప్రగతి భవన్ పెట్టి ప్రగతి లేని రాష్ట్రాన్ని 10 ఏళ్లు పరిపాలించి అప్పుల రాష్ట్రంగా చేశారు. ఏ రోజు కూడా ఫామ్ హౌస్ మీరు మీ కుటుంబ సభ్యులు మాట్లాడుకోలేదు తప్ప మీ మంత్రులతో మాట్లాడింది లేదు, మీ ఎమ్మెల్యేలతో మాట్లాడింది లేదు, కింద ప్రజల దగ్గరికి పోయి వాస్తవాలు తెలుసుకున్న పరిస్థితి లేదు. ఈ రోజు మేము 2.5 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇంకా కొన్ని తేవాల్సినవి కూడా ఉన్నాయి. అవి తేకపోవడానికి కారణం కూడా ప్రజలకు వివరిస్తాం. ఎందుకంటే మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి ఎన్ని చీకటి జీవోలు తీసి ఏమేమి అప్పులు చేశారో కూడా తెలియని పరిస్థితిని మీరు సెక్రటేరియట్ లో మా నాయకులు మంత్రులు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు సెక్రటేరియట్ కి వచ్చిన తర్వాత తెలిసింది మీ పాలనలో ఇరిగేషనే కాకుండా సివిల్ సప్లైసే కాకుండా ఎక్కడెక్కడ బకాయిలు పెట్టిపోయారో, ఎంతమంది జీతభత్యాలు కూడా బకాయిలు పెట్టిపోయారో, వాళ్ళ పెన్షన్లు బకాయిలు పెట్టిపోయారో తర్వాత తెలిసింది మాకు. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు రాత్రి పగలు మంత్రులతో పాటు పనిచేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రజల మధ్యనికి వెళ్లి ప్రజల సమస్యల్ని తెలుసుకుని రానున్న 2.5 సంవత్సరాలలో మీకే అవకాశం ఇయ్యం. ఎందుకంటే మీరు రోజు మురుగుడుకు ప్రజలేం పట్టించుకోవట్లేరు. మా బాధ్యత మాకుంది. మమ్మల్ని నమ్మి గెలిపించినటువంటి ప్రజలను వాళ్ళ సంక్షేమం కోసం పనిచేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే న్యాయ నిర్ణేతలు ప్రజలే. మీరు రోజు మాట్లాడినంత మాత్రాన ఈ ప్రభుత్వం పడిపోదు. మీరు రోజు మాట్లాడినంత మాత్రాన ప్రజలు ప్రభుత్వం గురించి తప్పుగా ఆలోచించరు. కాబట్టి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మరియు బీజేపీ నాయకులు కూడా ఒకటే విన్నపం చేసుకుంటున్నారు. మీరు కూడా ఈ ప్రగతి పాలనలో భాగస్వామ్యం తీసుకోండి. ఓడిపోయినంత మాత్రాన మీరు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఈ సభలల్లో ఇటు జిల్లా స్థాయి సభలు కానీ గ్రామ స్థాయి సభలలో పోయి వాస్తవాలు ఏమన్నా ఉంటే మీరు కూడా తెలియజేయండి అక్కడ నాయకులని తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ తప్పుడు ప్రచారాన్ని బంద్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం మంచి ఆలోచనతో ఉన్నప్పుడు ఒక మంచి అపోజిషన్. ఇవాళకి కరెక్ట్ గా 2 ఏళ్ల 3 నెలలు 7వ తారీఖే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసింది. ఇవాళకి 2 ఏళ్ల 3 నెలలు అయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ఈ 2 ఏళ్ల 3 నెలల్లో జరిగింది ఏముంది? విధ్వంసం తప్ప అభివృద్ధి లేదు. అభివృద్ధి ఆగమైపోయింది. సంక్షేమ పథకాలకు కోతపడ్డది. 9.5 ఏళ్లలో కేసీఆర్ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల 3 నెలల పాలన అంతా విధ్వంసం. హైదరాబాద్ లో హైడ్రా పేరిట విధ్వంసం. ఖమ్మంలో పేదల ఇండ్లు 750 ఇండ్లు ఖమ్మంలో కూల్చేసింది. అక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్లను, జింకలను, అడవి పందులను అక్కడ విధ్వంసం చేసిండు. మూసీ పేరిట హైదరాబాద్ లో వేలాది ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, నోటీసులు ఇస్తా ఉన్నాడు. అంటే రేవంత్ రెడ్డి అంటేనే విధ్వంసం. అయితే ఇండ్లు కూలగొడతాడు, చెట్లు కొడతాడు, హైడ్రా పేరిట కొడతాడు, ఖమ్మంలో కొడతాడు, హైదరాబాద్ లో కొడతాడు. కూలగొట్టుడు తప్ప కట్టింది ఒకటన్నా ఉన్నదా? అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్, విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి. ఇవాళ ఏమీ చేసింది లేదు, అంతా మోసం. నేనెక్కడో మాట్లాడిండు, మీరు టీవీలో చూసి ఉంటారు. తనకు తానే కర్ణుడు అని చెప్పుకుంటున్నాడు. తనకు తానే కర్ణుడు అని చెప్పుకుంటున్నాడు. కర్ణుడు ఎవరు? మాట తప్పనివాడు. కర్ణుడు అంటే మాట మీద నిలబడేటువంటి వ్యక్తి. చివరికి కవచ కుండలాలు ఇవ్వడానికి తన ఛాతిని చీరి కవచ కుండలాలు అందించినటువంటి వ్యక్తి, మాట మీద నిలబడే వ్యక్తి కర్ణుడు. రేవంత్ రెడ్డి కర్ణుడా? క్రూరుడు.